ఈ వీడియోలో మనం పిక్సార్ట్ ఎడిటింగ్ ట్యుటోరియల్ అయితే చూద్దాం. సో గాయ్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిక్సార్ట్‌ని యూజ్ చేసి మీరు చాలా ఫోటోస్ ఎడిట్ చేయవచ్చు, ఆల్బమ్స్ ఎడిట్ చేయవచ్చు, మీ థంబ్‌నెయిల్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. డైలీ లైఫ్‌లో అయితే ఈ పిక్సార్ట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. సో ఒకవేళ మీ పిక్సార్ట్ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఏదో ఒక ఫోటోని అయితే తీసుకోండి మీరు శాంపిల్కి. నేనైతే ఈ ఫోటోని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి టూల్స్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలాంటి పాపప్ వస్తుంది ఒకటి. ఇక్కడ క్రాప్ పైన క్లిక్ చేయండి. సో క్రాప్ పైన క్లిక్ చేయగానే మీకు చుట్టూ ఒక బ్రాకెట్ లాగా యాడ్ అవుతుంది. సో ఏం లేదు, మీకు ఫోటోని కట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి సెంటర్లో డాట్ని పట్టుకొని నేను కిందకి ఇలా డ్రాగ్ చేశాను. రైట్, ఇప్పుడు ఏమైంది, ఫోటో అనేది ఇక్కడికి క్రాప్ అవుతుందని మనకు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న డాట్ని పట్టుకుని నేను ఇలాగ డ్రాగ్ చేస్తాను. సో ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, ఫోటో మనకి ఇక్కడ క్రాప్ అవుతుందని మనకు చూపిస్తుంది. ఓకే, నేనైతే ఇలా పెట్టేసి క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇది మనకి క్రాప్ అయిపోయి వస్తుంది. సరే, మళ్ళీ క్రాప్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ డిష్ ప్రెషన్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇదేమి లేదు, చాలా సింపుల్. ఏంటి అంటే మనకి ఫోటోకి ఒక చిన్న ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. పిక్సలేట్ అయినట్టు, అంటే చిన్న చిన్న డాట్స్ ఎగిరిపోతున్నట్టు ఒక ఎఫెక్ట్ని యాడ్ చేస్తుంది. అయితే మనకి ఎఫెక్ట్ ఎక్కడ కావాలో అక్కడ మనం డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ లైన్ అంచంట మనకి ఈ పిక్సలేట్ అవుద్ది అనమాట. రైట్, ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయడం మీరు చూడవచ్చు చిన్న చిన్న డాట్స్ లాంటివి అయితే మనకి ఇలా పైకి ఎగరడం కనబడుతున్నాయి. అయితే దీని యొక్క సైజుని మీరు పెంచుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క డైరెక్షన్ కూడా మీరు చేంజ్ చేయవచ్చు. చూడండి, ఈ విధంగా మీరు డైరెక్షన్ కూడా చేంజ్ చేయవచ్చు. అలాగే దీంతో పాటు దీని యొక్క ఒపాసిటీని కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే ఇది మనకి ఎంత బ్రైట్గా కనబడాలి, లేదంటే ఎంత లైట్గా కనపడాలి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ నచ్చినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి క్లోన్ అని ఉంది కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లోన్ పైన క్లిక్ చేయండి. సో దేనికి ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు మనకి కొన్ని అన్వాంటెడ్ ఉంటాయి, మనకి అవసరం లేనప్పుడు వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను. ఇక్కడ తనకి ఒక బ్యాంగిల్ ఉంది, వైట్ కలర్ బ్యాంగిల్. నాకు అది వద్దు అనుకున్నాను. సో దాన్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్, బ్రష్ పైన క్లిక్ చేసుకోండి. దీని సైజుని పెంచుకోండి, మీకు కావాల్సిన విధంగా హార్డ్నెస్ని కొంచెం తగ్గించుకోండి. రైట్, ఇప్పుడు మీరు ఈ రౌండ్ సింబల్ పైన క్లిక్ చేసి దాన్ని అయితే మీరు దేన్ని అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. రౌండ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు దేన్నైతే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ డ్రా చేయండి. చూడండి, ఇక్కడ మెల్లమెల్లగా బ్యాంగిల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో హార్డ్నెస్ని తగ్గించుకుంటే మీకు చాలా బాగా వస్తుందన్నమాట. నేను మీకు చెప్పడం కోసం అయితే జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ బ్యాంగిల్ రిమూవ్ అయినట్టు కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఏదైనా సరే ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయవచ్చు ఈ క్లోన్ ఎఫెక్ట్ని యూజ్ చేసి. చూడండి, బ్యాంగిల్ రిమూవ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏఐ రీప్లేస్ ఉంది కదా, సో ఇది కొత్తగా వచ్చింది. సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఏఐ రీప్లేస్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక బ్రష్ అయితే వస్తుంది. సో దేన్ని రీప్లేస్ చేయాలని అడుగుతుంది. రైట్, ఫర్ సపోజ్ మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇక్కడ డ్రా చేసి ఇక్కడ రీప్లేస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ప్రాంప్ట్లో మనం అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నాము అది అయితే మనం పెడదాం. గ్రీన్ బుషెస్ అని పెడతాను నేను. చూడండి, గ్రీన్ బుషెస్ అని పెట్టిన తర్వాత జనరేట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తాను. సో జనరేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఇది కొంచెం ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతుంది కదా, సో ప్రాసెస్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి, మీరు ఒక ఇమేజ్ని అయితే మనం గమనించవచ్చు. అక్కడ ఫిల్లో అనేది మనకి వేరే కలర్లో వచ్చింది, కొంచెం బుషెస్ యాడ్ చేసి. ఒకవేళ మీరు ఇది ఓకే అనుకుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మోర్ ఇమేజెస్ అని ఉంటుంది. సో ఇక్కడ షో మోర్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకా వేరే జనరేట్ అయ్యి మీకు డిఫరెంట్ టైప్స్ వస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి స్ట్రెచ్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేశాను. సో స్ట్రెచ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం దేన్నైనా సరే ఒక
ఆబ్జెక్ట్‌ని గానీ, లేదంటే హ్యూమన్ బాడీలో పార్ట్స్ గానీ దేన్నైనా మనం టచ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా రకాల షేప్స్ అయితే ఉన్నాయి. సో, మనం జస్ట్ ఆళ్ళు బేసిక్‌గా ఇచ్చిన దాన్ని చూద్దాం. సో, చూడండి హెడ్‌ని ఇలా మనం మూవ్ చేయవచ్చు. అలాగే చేతిని మూవ్ చేయవచ్చు. ఇలా ఎంటైర్ మన ఇమేజ్‌లని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ కూడా ఉంటాయి చూడండి. ఈ టైప్ ఆఫ్ మనం చేయవచ్చు. సో, వీటన్నిటిని మీరు ఒకసారి టెస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఏది దేనికి ఉపయోగపడుతుందని. ఓకే. మీకేం వద్దు అనుకుంటే ఇక్కడ రీస్టోర్ పైన క్లిక్ చేస్తే నార్మల్‌గా వచ్చేస్తుంది మన స్టార్టింగ్‌కి. రైట్? ఓకే. నేనైతే ఇది వద్దనుకుంటున్నాను. సరే. ఇంకా నెక్స్ట్ టూల్స్ చూద్దాం. ఇక్కడ మోషన్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడ మోషన్ జరగాలో దాన్నయితే క్లిక్ చేసుకోవచ్చు. షేప్ పైన క్లిక్ చేసి, లేదు అంటే ఆటో పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుందనమాట. సో, చూడండి ఇక్కడ లీనియర్ అలాగే ఫ్రీ అని ఉంది కదా! సో, ఫ్రీ పైన క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఓకే. తర్వాత మనకి ఇంపార్టెంట్ కర్వ్స్. సో, కర్వ్స్ గురించి తెలుసుకుందాం. సో, కర్వ్స్ అంటే ఏమీ లేదు మనకి బ్రైట్‌నెస్‌ని పెంచడం, తగ్గించడం ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ఇక్కడ చూడండి సెంటర్‌లో క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు బ్రైట్‌నెస్ ఎంటైర్ ఇమేజ్‌కి అయితే పెరగడం జరుగుతుంది. అలాగే డౌన్ చేస్తే మీరు చూడవచ్చు మిడిల్‌లో భాగం కొంచెం వైట్‌గా ఉండి మిగతాదంతా బ్లాక్ కావడం జరుగుతుంది. అలాగే మీరు పర్టిక్యులర్‌గా ఒక కలర్‌ని డౌన్ చేయాలి, పెంచాలి అనుకున్నా సరే ఇక్కడ రౌండ్ సర్కిల్ పైన క్లిక్ చేసి ఇప్పుడు రెడ్ పైన క్లిక్ చేశాను. ఇందులో రెడ్స్‌ని తగ్గించాలనుకున్నాను అనుకోండి చూడండి ఓన్లీ మనకి రెడ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇలాగే రెడ్స్ పెంచితే రెడ్ అనేది పెరగడం జరుగుతుంది. లేదు గ్రీన్స్‌ని పెంచుదాం అనుకున్నాను అనుకోండి ఇలా పెంచితే చూడండి గ్రీన్ పెరుగుతుంది. తగ్గిస్తే చూడండి పింక్ వస్తుంది. ఇలా మీరు డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు కర్వ్స్‌ని కూడా యూజ్ చేసి. అలాగే ఇక్కడ మనం ఎడ్జెస్ చూద్దాం. సో, ఇది కూడా మనం చాలా ఎక్కువ ఉపయోగిస్తాం. సో, ఇప్పుడు మన ఇమేజ్‌లోని బ్రైట్‌నెస్‌ని పెంచుదాం అనుకున్నాం. సో, ఇలా బ్రైట్‌నెస్‌ని పెంచుకున్నాం. అలాగే కాంట్రాస్ట్‌ని కూడా కొంచెం పెంచుకుందాం. సో, కాంట్రాస్ట్‌ని పెంచుకున్న తర్వాత కానీ కాంట్రాస్ట్ నాకు ఫేస్‌కి అయితే అప్లై అవ్వకూడదు అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు మీరు ఎరేస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా జూమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి పర్సన్‌కి కావాలా బ్రైట్‌నెస్ అనేది, లేదంటే ఫేస్‌కి కావాలా, క్లాత్స్ కావాలా, మీరు డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌కి కావాలా, ఇలా మీరు దేనిపైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి ఓన్లీ దానికి మాత్రమే అప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి క్లాత్స్ పైన క్లిక్ చేశాను. క్లాత్స్ పైన క్లిక్ చేయడం ఇది ప్రాసెస్ అయితే తీసుకోవడం. సో, ప్రాసెస్ అయ్యి కాంట్రాస్ట్ అనేది మీరు ఓన్లీ ఆ డ్రెస్‌కి అప్లై అవుతుందన్నమాట. ఈ విధంగా క్లారిటీ, సాచురేషన్ ఇవన్నీ మీరు సేమ్ అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అనుకుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేయవచ్చు. రైట్? తర్వాత టూల్స్‌లోకి వెళ్దాం. ఎన్హాన్స్ అనమాట. ఇప్పుడు మీరు రిమైనింగ్‌లోని లో క్వాలిటీ ఫోటోని హై క్వాలిటీ మారుస్తారు కదా! సో, దీంట్లో కూడా మీరు ఎన్హాన్స్‌ని క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట పిక్చర్‌ని. సో, రైట్? ఇక్కడ చూడండి టిల్ట్ అండ్ షిఫ్ట్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేశాను. సో, క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ 2 యారో మార్క్స్ యాడ్ అయ్యాయి పైనుంచి కిందకి. సో, ఈ విధంగా మనం ఒక చిన్న బ్లర్ ఎఫెక్ట్ లాంటిది అయితే మనం యాడ్ చేయవచ్చు ఈ ఫోటోకి. సో, మాన్యువల్‌గా. సో, బ్లర్ ఎఫెక్ట్ కోసం మనం ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు. అంతలాగా ఇది యూజ్ అవ్వదు. రైట్? ఓకే. ఇంకా మనం ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. పర్స్పెక్టివ్. చూడండి ఒక ఇమేజ్ కనుక మీకు ఇదైతే పర్స్పెక్టివ్ అనేది క్రాప్‌లో పెట్టేశారంట. రైట్? ఇది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ రీసైజ్ అంటే మనం సైజ్‌ని కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ గనక సైజ్ తెలిస్తే ఇక్కడ నెంబర్స్‌ని హైట్, విడ్త్ ఎంటర్ చేసి రీసైజ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా సైజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లిప్ అండ్ రొటేట్ ఉంది కదా! సో, ఇది కూడా క్రాప్‌లోకి మూవ్ చేస్తారు. చూద్దాం. ఏఐ ఎన్హాన్స్ ఉంది కదా! ఇది కూడా మనం ఏఐని యూజ్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఫోటోని అయితే క్వాలిటీ పెంచుతుంది. ఓకే. ఏఐ ఎక్స్పాండ్ ఉంది కదా! సో, ఫోటోని మనకి ఎక్స్పాండ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అంటే చిన్న ఫోటో ఉందనుకోండి దాన్ని పెద్దగా ల్యాండ్‌స్కేప్‌లో చేయాలి అనుకున్నాం అనుకోండి పోర్ట్రైట్ తీసుకొచ్చి. సో, ఆ టైంలో అయితే ఇది యూజ్ అవుతుంది. సరే క్రాప్‌లోకి వెళ్ళి కొన్ని టూల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా! సో, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ పైన మీరు ఇలా స్క్రోల్ చేస్తున్నట్లయితే ఇమేజ్ చూసారా ఇలా రైట్, లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు ఏదైనా డాక్యుమెంట్‌ని క్రాస్‌గా తీసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కిందకి, మీదకి. రైట్? ఇక్కడ రొటేట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు లెఫ్ట్, రైట్, హారిజాంటల్, వెర్టికల్ ఉంది కదా! సో, హారిజాంటల్ పైన క్లిక్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన విధంగా అయితే దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నాకు వద్దనుకుంటున్నాను అందుకే బ్యాక్ వచ్చేస్తున్నాను. సరే ఇక్కడ పైన యారో మార్క్ క్లిక్ చేసడం ద్వారా మీరు బ్యాక్ స్టెప్‌కి వచ్చేయవచ్చు. సరే నెక్స్ట్ ఎఫెక్ట్స్ పైన చూద్దాం. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు చాలా బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా కనబడుతున్నాయి ఇక్కడ. చివరిని ఆటోమేటిక్‌గా ఇదైతే బ్లర్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ఉంది. సరే అయితే బ్లర్ పైన క్లిక్ చేద్దాం.
సో క్లిక్ చేయగానే ఇమేజ్ మొత్తం బ్లర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎరేజ్ పైన క్లిక్ చేసి ఈ బ్లర్ అనేది ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్కే కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేద్దాం. సో చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా బ్లర్ అయిందో. సో ఈ విధంగా మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంది. దీన్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా మీరు బ్యాక్గ్రౌండ్ని అయితే ఒక క్లిక్తోనే బ్లర్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి సింపుల్గా ఉన్న ఎఫెక్ట్స్ ఇవి చూసుకోవాలి కదా. వీటన్నింటిని మీరు యూజ్ చేసుకొని మీకు కావాల్సిన దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్స్, కలర్స్, కొత్తగా వచ్చిన ఏఐ ఎఫెక్ట్స్, ఆర్టిస్ట్స్, ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని మీరు ఒకటి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది వీటి గురించి. ఇక్కడ రీటచ్ గురించి చూద్దాం. సో ఫేస్ని మనం వైట్ చేయాలని ఏం చేయాలని మీరు ఏం చేయొద్దు. ఆటో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఎంత కావాలో అంతే రీటచ్ చేస్తుంది. సో ఆటో పైన క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ తీసుకొని అదే ఆటోమేటిక్గా మీకైతే ఇమేజ్ని అయితే బ్యూటీ ఎంత కావాలో అంత తీసుకుంటుంది. లేదు మనం మాన్యువల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫేస్ అని ఉంది కదా, ఫేస్ పైన క్లిక్ చేయగానే మనకి ఫేస్ జూమ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం ఫేస్ యొక్క సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి ఇలా నేను రైట్కి డ్రాగ్ చేస్తే ఫేస్ యొక్క సైజ్ పెరుగుతుంది, లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే సైజ్ తగ్గుతుంది. పక్కన చూడండి చిన్న అనమాట, అంటే గడ్డం దగ్గర కిందకి నేను ఇలా ఇటు సైడ్ స్క్రోల్ చేస్తే చిన్న తగ్గుతుంది, ఇటు సైడ్ స్క్రోల్ చేస్తే చిన్న పెరుగుతుంది. ఇది వచ్చేసి మిడిల్ అనమాట. సో మిడిల్ పార్ట్ చూడండి మీరు కిందకి ఇలా వస్తుంది కదా, మళ్ళీ యువతల సైడ్ క్లిక్ చేస్తే మనకి మీదకి వెళ్ళిపోతుంది. అలాగే ఇది మనకి ఫర్ హెడ్ అనమాట. సో ఫర్ హెడ్ పెంచుకోవాలని పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇంకా నోస్కి కూడా సపరేట్గా ఇచ్చారు చూడండి. సో ఇటు సైడ్ క్లిక్ చేస్తే నోస్ సన్నంగా అవుతుంది, ఇటు సైడ్ క్లిక్ చేస్తే పెద్దగా అవుతుంది మొక్క. సో ఇది కూడా సేమ్ నోస్కి సంబంధించింది, పైకి కిందకి. అండ్ ఇది ఎక్స్పెండ్ అనమాట, నోస్ పెద్దది కావాలా చిన్నది కావాలా అనేది. ఇది కూడా నోస్కి సంబంధించింది. అండ్ ఇది కూడా నోస్కి సంబంధించింది. ఇక్కడ లిప్స్ చూడండి, లిప్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ కూడా చిన్నది పెద్దది ఇవి కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఐబ్రోస్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఐబ్రోస్ పెద్దది కాలితే పెద్దవి, చిన్నవి కాలితే చిన్నవి, ఈ విధంగా చేసుకొని ఫైనల్గా ఓకే అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ అనేది మనం ఏమైతే కరెక్షన్స్ చేసామో ఆ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఫేస్ చూసాం కదా, ఇక్కడ హెచ్డి పోర్ట్రేట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఏఐ ద్వారా ఇది ఆటోమేటిక్గా మంచి ఇమేజ్కి అయితే మారడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో చూస్తారు కదా ఎంత క్లారిటీగా ఉందో, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. సో ఓకే అనుకుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ పైన క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఐ బ్యాగ్స్ ఉన్నట్లయితే ఇది ఐ బ్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు, సాఫ్ట్ బ్లర్. అలాగే మేకప్ చేయాలనుకుంటే మేకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రెడ్ తీసుకున్నారా, తీసుకున్న తర్వాత మీరు లిప్స్కి అయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. సో చూడవచ్చు మీరు లిప్స్కి చూడవచ్చు, మనకి లిప్స్టిక్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ని యూజ్ చేసి మనం లిప్స్టిక్ అయితే అప్లై చేయవచ్చు. సో ఇవన్నీ మీరు యూజ్ చేస్తే తెలుస్తుంది, మేకప్కి సంబంధించిన టూల్స్ అనమాట ఇవన్నీ. సో మొత్తం వీడియో చేయాలంటే 30 minutes పట్టేస్తుంది. నేను అందుకని మరీ అంత డెప్త్గా చెప్పట్లేదు. ఇక్కడ చూడండి బ్లెమిష్ అని ఉంది కదా, ఇది ఏంటి అంటే పింపుల్స్ లాంటివి ఏమైనా ఉంటే మీ ఫేస్ మీద రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ సైజ్ పెంచుకొని ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అయితే పింపుల్స్ అనేవి పోతాయి. రైట్. సో మీరైతే ఈ రీటచ్ ఆప్షన్ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ ఒక్క క్లిక్తో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఈ ఫోటోకి పెట్టుకోవచ్చు. గాట్ ఇట్. బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో చూసారా ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ అయిపోయిందో. లేదు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టాలో తెలియలేదంటే ఇక్కడ స్మార్ట్ బీజీ పైన క్లిక్ చేయండి. ఇదే మనకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఫోటోకి అయితే పెడుతుంది. కొంచెం లోడ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా మనకు ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ మనం ప్రాంప్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలని నేను వెడ్డింగ్ అని టైప్ చేస్తాను. చూడండి వెడ్డింగ్ అని టైప్ చేసి జనరేట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇది తీసుకుంటుంది. సో ఇది ఏఐతో అవుతుంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, మీరైతే వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి వెడ్డింగ్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా పక్కన పెళ్ళికొడుకు కూడా వచ్చాడు. సో అదనమాట ఏఐ పవర్. మీకు కావాలనుకుంటే ఓకే చేసుకోండి.
నాకైతే వద్దనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్ కొన్ని అయితే రిఫర్ చేస్తుంది. చూడండి ఇక్కడ శాండ్ ఒకటి చూపించింది. రైట్, మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే అనుకుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సరే, ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి చాలా స్టిక్కర్స్ అయితే చూపిస్తుంది. మీకు నచ్చిన స్టిక్కర్స్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదు మీకు కావాల్సిన స్టిక్కర్స్ కావాలంటే ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ హ్యాపీ బర్త్డే అని టైప్ చేయగానే చూడండి హ్యాపీ బర్త్డేకి సంబంధించిన చాలా స్టిక్కర్స్ ఉన్నాయి కదా. సో దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్టిక్కర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు స్టిక్కర్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్బిల్డ్గా చాలా స్టిక్కర్స్ అయితే ఇస్తారు. ఈ కట్అవుట్ ఆప్షన్ కూడా సేమ్ మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక టెక్స్ట్ పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే ఇక్కడ టైప్ చేసుకొని దాని కలర్ని అయితే చూజ్ చేసుకోండి. సో నేనైతే ఈ కలర్ని చూజ్ చేసి టిక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా యాడ్ అయింది కదా. ఇక్కడ మీరు దీనికి స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫాంట్స్ ఉన్నాయి కదా. సో మీకు నచ్చిన ఫాంట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫాంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ట్రోక్ పైన క్లిక్ చేసుకొని ఏ కలర్ స్ట్రోక్ కావాలో స్ట్రోక్ ఇచ్చుకొని ఇక్కడ అమౌంట్ని పెంచినట్లయితే మీ టెక్స్ట్కి అయితే స్ట్రోక్ యాడ్ అవుతుంది. అలాగే మీరు టెక్స్ట్ టు టెక్స్ట్ క్యారెక్టర్ స్పేస్ యాడ్ చేయవచ్చు. అలాగే మీరు టెక్స్ట్ యొక్క ఒపాసిటీని పెంచడం కూడా చేయవచ్చు. అలాగే దీనికి బ్లెండింగ్ ఆప్షన్ కూడా ఇవ్వవచ్చు. అలాగే మీరు కస్టమ్ ఫాంట్స్ని కనుక ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా. సో దీనిపైన ఇక్కడ సో ఇక్కడ మీరు కస్టమ్ ఫాంట్స్ని ఇవ్వాలి అంటే ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేశారు కదా. ఇక్కడ సి ఆల్ పైన క్లిక్ చేయండి. సో సి ఆల్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది. అయితే మీరు మై ఫాంట్స్ మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని ఉంటాయి. సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన ఫాంట్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా. ఏదైనా ఒక ఫోటోని ఇదే ఫోటో పైన యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఏదో ఒక నచ్చిన ఫోటోని తీసుకొని యాడ్ పైన క్లిక్ చేయగానే ఈ ఫోటో పైన ఇంకో ఫోటో యాడ్ అవుతుంది. ఇక్కడ రిమూవ్ బీజిని క్లిక్ చేద్దాం చిన్న అట్రాక్టివ్గా ఉండడం కోసం. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇదైతే రిమూవ్ అయిపోద్ది. ఇలా ఏదైనా ఫోటోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇదే ఫోటో మీద. రైట్, సరే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. యాడ్ ఫోటో తర్వాత ఈ రిమూవ్ అంది కదా, ఇది ఏం మనకి యూజ్ అవ్వదు. బ్రషెస్ ఉన్నాయి కదా. సో ఈ బ్రషెస్ కొంచెం యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ రకరకాల మనకి టెక్చర్స్ అయితే కనబడతాయి. సో దానిపైన సెలెక్ట్ చేసుకుంటే ఒక బ్రష్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఇలా డ్రా చేసినట్లయితే ఇవైతే మీకు ఇలాగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బ్రషెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు బోర్డర్ అని ఉంది కదా. సో ఇది ఎంటైర్ ఇమేజ్కి బోర్డర్ యాడ్ అవ్వాలంటే బోర్డర్ పైన క్లిక్ చేసి మీరు బోర్డర్ని అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా బోర్డర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత షేప్ అని ఉంది కదా. సో షేప్ పైన క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ షేప్స్ అయితే మీకు వస్తాయి. సో ఏ షేప్ కావాలో ఆ షేప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. సరే, దీంతోపాటు మీరు లెన్స్ ఫ్లేర్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకొని లైట్ని అయితే యాడ్ చేయవచ్చు మీ ఫేస్కి. ఓకే, ఇంతే గైస్. సో ఇవన్నీ అంతలా యూజ్ అవ్వవు. సో యూజ్ అయ్యే టూల్స్ అయితే మ్యాక్సిమం నేను కవర్ చేశాను. సో ఫైనల్గా మీరు ఇమేజ్ని సేవ్ చేయాలంటే డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ సేవ్ జేపీజీ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైజ్ చూపిస్తుంది. సేవ్ పైన క్లిక్ చేయగానే ఫోటో అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.